హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ శిరీష. మీకు ఏం చేసినా అంటే పింపుల్స్ వస్తున్నాయి ఈ మధ్యలో. యాక్చువల్లీ నాకు పింపుల్సే రావు, సో అవే చూపిస్తున్నాను అనమాట. సో డాక్టర్ షేడ్స్ వాళ్ళది బై వన్ గెట్ వన్ ఆఫర్లో 2 ఫేస్ వాషెస్ తీసుకున్నాను. అందులో ఒకటి సాల్సిలిక్ యాసిడ్ అండ్ నీమ్ ఫేస్ వాష్. సో మీకు తెలుసు, నీమ్ అనేది యాంటీ బ్యాక్టీరియా లాగా మనం యూజ్ చేయొచ్చు. సో అందుకే నేను ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. సో ఫేస్ వాష్ మీరు ఎప్పుడైనా ఫేస్ని వెట్ చేశాక వాష్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మసాజ్ చేసి తర్వాత మనం వాటర్ అప్లై చేసి 1 మినిట్ మసాజ్ చేసి అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ క్లీన్ అవుతుంది. ఎందుకంటే మన స్కిన్నే మనకి బాడీ గార్డ్ అనమాట. అది ఎండ నుండి, వర్షం నుండి, పొల్యూషన్, డస్ట్, మొత్తానికి మన స్కిన్నే మన బాడీని కాపాడుతుంది. సో దాన్ని మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏంటంటే యాక్స్ గుడ్నెస్ వాళ్ళది ఫ్రెంచ్ గ్రీన్ క్లే మాస్క్ కాదు, యాక్చువల్లీ పౌడర్. ఇది మాస్క్ ఏమో మనకి వెట్ పేస్ట్ రూపంలో దొరుకుతుంది. సో ఇదేమో పౌడర్ అనమాట. దీంట్లో నేను టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ 3 డ్రాప్స్ వేస్తున్నాను, ప్లస్ రోజ్ వాటర్ వేసుకోవాలి. సో ఈ ఎసెన్షియల్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది మనకి పింపుల్స్ బ్యాక్టీరియా రాకుండా చూస్తుంది, ఉన్నదాన్ని కూడా క్యూర్ చేస్తుంది. ప్లస్ ఇది మనం హెయిర్కి కూడా వాడవచ్చు, కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకొని. డాండ్రఫ్ వెళ్ళిపోతుంది అనమాట. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, బాగుంటుంది. కాకపోతే ఓన్లీ 2-3 డ్రాప్సే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైనా అంతే. సో రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక ఏ ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కానీ మీరు ఎప్పుడే కానీ అది డ్రై అవ్వాలి అని చూడొద్దు, మనం టైం ఇవ్వాలంతే. ఇది ఒక 15 to 20 మినిట్స్ ఎనఫ్. డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మినిమం ఆర్ మ్యాక్సిమం టైం అనేది ఉంటుంది. ఇది మినిమం 15 మినిట్స్, మ్యాక్సిమం 20 మినిట్స్ అంతే. ఎక్కువ వేసుకుంటే మన స్కిన్ డ్రై అయిపోతుంది, ఏ ప్యాక్ అయినా సరే. సో మా పాప ఇది పెయింట్ లాగా ఉంది, పెయింట్ వేసినట్టు ఫీల్ అవుతుంది అనమాట. అందుకే నేను వేస్తా అని చెప్పి వచ్చి వేస్తుంది. సో ఇది డ్రై అయ్యాక ఫేస్ వాష్ చేసుకోవాలి అంతే. చూడండి, చూడడానికి కలర్ బాగుంది కదా. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో చిన్న ఫన్ టైప్ కొంచెంసేపు అంతే. మన కోసం మనం కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటే తీసుకోవాలి. సో ఎవరి కోసం కాకుండా ఇది మన బాడీ, మన ఫేస్, మన స్కిన్, మన బాడీని మనం మెయింటైన్ చేసుకోవాలి. మన ఇల్లునే మనం ఎంత బాగా చూసుకుంటాం. సో మనం ఉంటేనే మన ఇల్లు అన్నీ ఏవైనా సరే. సో మన హెల్త్ ప్లస్ ఇన్నర్ అండ్ అవుటర్ రెండు మనం మెయింటైన్ చేసుకోవాలి. సో మంచి డైట్ ఫాలో అవ్వాలి, హెల్తీ ఫుడ్ తినుకుంటూ చిన్న స్కిన్ కేర్ ఇలా కూడా తీసుకుంటే మనం కొంచెం రిలాక్స్ అవుతాం అనమాట. సో చూసారా రిజల్ట్ ఎంత బాగుందో. యాక్చువల్లీ మీకు ఫస్ట్కి ఇప్పటికి డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో రోజ్ వాటర్ స్ప్రే చేసుకొని నెక్స్ట్ మాయిశ్చరైజర్ అంతే. సింపుల్గా చాలు, చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఏం అవసరం లేదు. నేను నివియా సాఫ్టే యూస్ చేస్తాను. ఇది మా పాపకు కూడా ఇదే యూస్ చేస్తుంది. టీనేజర్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ ఆయిలీగా ఉండదు, కానీ చాలా బాగా పనిచేస్తుంది. మాయిశ్చరైజర్ అంటే ఇదే ఫేవరెట్ మాయిశ్చరైజర్ నాకు. సో ఇది అప్లై చేసి నెక్స్ట్ లిప్ బామ్ పెట్టుకొని కథం గుడ్ నైట్ పడుకోవడమే ఇంకా నెక్స్ట్. సో లిప్ బామ్ కూడా బయోటిక్ లిప్ బామ్. ఈ వింటర్స్లో అది చాలా బాగా పనిచేస్తుంది లిప్ బామ్. యాక్చువల్లీ మా బాబుకి చీక్స్ దగ్గర అట్లా పగిలిన డ్రైనెస్ వచ్చినా కూడా ఈ లిప్ బామే నేను యూస్ చేస్తాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. అవి 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయస్. సో నైట్ టైం స్టిక్కర్స్ పెట్టుకోను ఫ్రెండ్స్, నేను ఓన్లీ కుంకుమ పెట్టుకుంటాను. ఆ స్టిక్కర్స్ వల్ల మార్క్ పడిపోతుంది కదా మళ్ళీ అక్కడ అని.